Please subscribe my channel, like and share, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము. 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తను ఉపదేశించే ఈ జ్ఞానంపై దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును తన ప్రియ మిత్రుడు భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళెదురుగా ఉన్న శ్రీకృష్ణుడు ఎన్నో యుగాల క్రితం సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేనివాడు అయినా తన యోగమాయా శక్తిచే ధర్మాన్ని పరిరక్షించటానికి ఈ భూలోకంలోకి దిగివస్తాడని చెప్తాడు. కాని ఆయన జన్మ కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసినవారు దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమవుతారు మరియు ఆయనను పొందిన తరువాత ఈ లోకంలో తిరిగి జన్మనెత్తరు. తదుపరి ఈ అధ్యాయం కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే 3 సూత్రాలను వివరిస్తుంది. ఎంతో నిమగ్నమైన పనులలో ఉన్న కర్మ యోగులు ఏ విధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మ బంధాలలో చిక్కుకోరో ఇది వివరిస్తుంది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖదుఃఖాలను ఒకేలాగా పరిగణిస్తూ కేవలం ఒక యజ్ఞంలాగా భగవంతుని ప్రీతి కోసం తమ పనులను కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందులో చాలా రకాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు కర్తలు మలిన శుద్ధి చేయబడతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో, సరైన జ్ఞానంతో చేయబడాలి. ఈ జ్ఞానమనే నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడి గురువుగా అతన్ని జ్ఞానమనే ఖడ్గం తీసుకుని తన హృదయంలో జనించిన సందేహాలని ముక్కలుగా ఖండించి లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమంటున్నాడు శ్రీకృష్ణుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అథ చతుర్థోऽధ్యాయః శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. 4వ అధ్యాయం 1వ శ్లోకం అర్థాలు. శ్రీ భగవానువాచ పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఇమం ఈ యొక్క వివస్వతే సూర్య భగవానునికి యోగం యోగ శాస్త్రము ప్రోక్తవాన్ ఉపదేశించాను. అహం నేను అవ్యయం సనాతనమైన వివస్వాన్ సూర్య భగవానుడు మనవే మనువుకు మానవ జాతి యొక్క మూల పురుషుడు ప్రాహ చెప్పెను మనుహ మను ఇక్ష్వాకవే ఇక్ష్వాకుడికి సూర్యవంశపు మొదటి చక్రవర్తి అబ్రవీత్ బోధించెను. తాత్పర్యము. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకి మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. 4వ అధ్యాయం 2వ శ్లోకం అర్థాలు. ఏవం ఈ విధంగా పరంపరలో ప్రాప్తం అందుకున్న ఇమం ఈ శాస్త్రము
రాజర్షయః రాజర్షులు విదుః అర్థం చేసుకున్నారు సహా అది కాలేన దీర్ఘకాలగతిలో ఇహ ఈ లోకంలో మహతా చాలా యోగః యోగము నష్టః తరిగిపోవుట పరంతప అర్జున శత్రువులను తప్పింప చేయువాడా. తాత్పర్యము ఓ శత్రువులను జయించేవాడా రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కాని కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది క్షీణించిపోయినది. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. 4వ అధ్యాయం 3వ శ్లోకం అర్థాలు. సహా అది ఏవ తప్పకుండా అయం ఇది మయా నా చేత తే నీకు అద్య నేడు యోగః యోగ శాస్త్రము ప్రోక్తః తెలియచెప్పబడుతున్నది పురాతనః ప్రాచీనమైన భక్తః భక్తుడివి అసి నీవు మే నా యొక్క సఖా సఖుడివి మిత్రుడివి చ మరియు ఇతి కాబట్టి రహస్యం రహస్యము హి నిజముగా ఏతత్ ఇది ఉత్తమం శ్రేష్టమైనది. తాత్పర్యము అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడవు మరియు భక్తుడవు ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. 4వ అధ్యాయం 4వ శ్లోకం అర్థాలు. అర్జున వాచ అర్జునుడు పలికెను అపరం తరువాతిది భవతః మీ యొక్క జన్మ జన్మ పుట్టుక పరం ఇంతకు ముందే జన్మ జన్మ పుట్టుక వివస్వతః వివస్వతుడు సూర్యదేవుడు కథం ఎట్లా ఏతత్ ఇది విజానీయాం నేను అర్థం చేసుకోవాలి త్వం నీవు ఆదౌ ప్రారంభంలో ప్రోక్తవాన్ ఉపదేశించుట ఇతి ఈ విధంగా. తాత్పర్యము అర్జునుడు ఇలా అన్నాడు నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. 4వ అధ్యాయం 5వ శ్లోకం అర్థాలు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానుడు పలికెను బహూని చాలా మే నావి వ్యతీతాని గడిచినవి జన్మాని జన్మలు తవ నీవి చ మరియు అర్జున అర్జున తాని అవి అహం నాకు వేద తెలుసు సర్వాణి అన్ని నా కాదు త్వం నీకు వేత్త తెలుసు పరంతప అర్జున శత్రువులను తప్పింపచేయువాడా. తాత్పర్యము శ్రీ భగవానుడు ఇలా అన్నాడు మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి ఓ అర్జున. నీవు వాటిని మరిచిపోయావు కాని అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి ఓ పరంతప. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. 4వ అధ్యాయం 6వ శ్లోకం అర్థాలు. అజహ పుట్టుక లేని అపి అయినా సరే సన్ ఉండి అవ్యయ ఆత్మ నాశములేని భూతానాం సమస్త ప్రాణులకు ఈశ్వరః స్వామి అపి అయి కూడా సన్ ఉండి ప్రకృతిం ప్రకృతి స్వాం నా యొక్క స్వీయ అధిష్ఠాయ స్థితుడనే ఉండి సంభవామి నేను వ్యక్తమవుతాను ఆత్మమాయ నా యొక్క యోగమాయా శక్తి చేత. తాత్పర్యము నేను పుట్టుకలేని వాడిని అయుండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా నాశములేని వాడినై ఉండి కూడా నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య
ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य తదాత్మానం సృజామ్యహం. 4వ అధ్యాయం 7వ శ్లోకం అర్థాలు. యదాయదా ఎప్పుడెప్పుడైతే హి నిజముగా ధర్మస్య ధర్మము యొక్క గ్లాన్యః క్షీణత భవతి సంభవించునో భారత అర్జున భరత వంశీయుడా అభ్యుత్థానం పెరుగుట అధర్మస్య అధర్మము యొక్క తదా అప్పుడు ఆత్మానం నన్ను సృజామి సృజింతును ప్రకటించుకుందును అహం నేను. తాత్పర్యము ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలునో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 4వ అధ్యాయం 8వ శ్లోకం అర్థాలు. పరిత్రాణాయ రక్షించుటకు సాధూనాం ధర్మపరులను వినాశాయ నాశనం చేయటానికి చ మరియు దుష్కృతాం దుష్టులను ధర్మ సనాతన ధర్మమును సంస్థాపనార్థాయ మళ్లీ స్థాపించుటకు సంభవామి నేను ప్రకటమవుతాను యుగే యుగే ప్రతి యుగము నందు. తాత్పర్యము ధర్మాత్మలను కాపాడటానికి దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 4వ అధ్యాయం 9వ శ్లోకం అర్థాలు. జన్మ పుట్టుక కర్మ కార్యములు చ మరియు మే నా యొక్క దివ్యం దివ్యమైనవి ఏవం ఈ విధంగా యహ ఎవరైతే వేత్తి తెలుసుకుంటారో తత్వతః పరిపూర్ణముగా త్యక్త్వా విడిచిపెట్టిన పిదప దేహం దేహమును పునః జన్మ మరల పుట్టుక నైతి ఉండదు మాం నన్నే ఏతి చేరును సహా అతడు అర్జున అర్జున. తాత్పర్యము నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. 4వ అధ్యాయం 10వ శ్లోకం అర్థాలు. వీత లేకుండా రాగ మమకారాసక్తి భయ భయము క్రోధాః కోపము మత్మయ పూర్తిగా నాయందే మనస్సు లగ్నం చేసి మాం నన్ను ఉపాశ్రితాః ఆశ్రయించి బహవః పెక్కుమంది జ్ఞానము యొక్క తపస్సా జ్ఞానాగ్నిచే పూతాః పవిత్రులై మద్భావం నా దివ్య ప్రేమ ఆగతాః పొందినారు. తాత్పర్యము మమకారాసక్తి భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 4వ అధ్యాయం 11వ శ్లోకం అర్థాలు. ఎవరు యథా ఏ విధంగానైతే మాం నాకు ప్రపద్యంతే శరణాగతి చేస్తారో తాం వారిని తథా ఆ విధంగా ఏవ ఖచ్చితంగా భజామి ప్రతిస్పందిస్తాను అనుగ్రహిస్తాను అహం నేను మమ నా యొక్క వర్త్మ మార్గము అనువర్తంతే అనుసరిస్తారు మనుష్యాః మానవులు పార్థ అర్జున సర్వశః అన్ని విధములా. తాత్పర్యము నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు ఓ పృథ తనయుడా అర్జున.
काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके సిద్ధిర్భవతి కర్మజా. 4వ అధ్యాయం 12వ శ్లోకం అర్థాలు. కాంక్షంతః కోరికతో, కర్మణాం ప్రాకృతిక కర్మలు, సిద్ధిం విజయం, యజంతే పూజిస్తారు, ఇహ ఈ లోకంలో, దేవతాః దేవతలను, క్షిప్రం త్వరగానే, హి నిజముగా, మానుషే మానవ సమాజంలో, లోకే ఈ లోకంలో, సిద్ధి సిద్ధించును, భవతి కనిపించును, కర్మజ భౌతిక క్రియాకలాపముల వలన. తాత్పర్యము: ఈ లోకంలో భౌతిక ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. 4వ అధ్యాయం 13వ శ్లోకం అర్థాలు. చాతుర్వర్ణ్యం 4 రకాల వృత్తి ధర్మములు, మయా నాచే సృష్టం సృష్టింపబడ్డాయి, గుణముల కర్మ పనుల, విభాగశః విభాగముల ప్రకారము, తస్య దాని యొక్క, కర్తారం సృష్టికర్త, అపి అయినా సరే, మాం నన్ను, విద్ధి తెలుసుకునుము, అకర్తారం అకర్తయని, అవ్యయం మార్పులేని. తాత్పర్యము: జనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకునుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. 4వ అధ్యాయం 14వ శ్లోకం అర్థాలు. నా కాదు, మాం నన్ను, కర్మాణి కర్మలు, లింపంతి అంటవు, నా కాదు, మే నేను, కర్మఫలే కర్మఫలములను, స్పృహ కోరుట, ఇతి ఈ విధంగా, మాం నన్ను, యహ ఎవరైతే, అభిజానాతి తెలుసుకుందరో, కర్మభ్యః కర్మ ఫలితములయందు, నా కాదు, సహా ఆ వ్యక్తి, బధ్యతే బద్ధుడగుట. తాత్పర్యము: కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలములయందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మ బంధములలో చిక్కుకోరు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. 4వ అధ్యాయం 15వ శ్లోకం అర్థాలు. ఏవం ఈ విధంగా, జ్ఞాత్వా తెలుసుకుని, కృతం చేయబడను, కర్మ కర్మలు, పూర్వైః ప్రాచీన కాలంలో, అపి నిజముగా, ముముక్షుభి మోక్షము ఆకాంక్షించేవారు, కురు చేయవలెను, కర్మ కర్తవ్యము, ఏవ నిజముగా, తస్మాత్ కాబట్టి, త్వం నీవు, పూర్వైః ప్రాచీన మునుల యొక్క, పూర్వతరం ప్రాచీన కాలంలో, కృతం చేసినారు. తాత్పర్యము: ఈ సత్యమును తెలుసుకుని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరినవారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. 4వ అధ్యాయం 16వ శ్లోకం అర్థాలు. కిం ఏమిటి, కర్మ కర్మ, కిం ఏమిటి, అకర్మ అకర్మ, ఇతి ఈ విధంగా, కవయః వివేకవంతులు, అపి కూడా, అత్ర ఈ విషయంలో, మోహితాః తికమక పడుతుంటారు, తత్ అది, తే నీకు, కర్మ కర్మ ప్రవక్ష్యామి విశదీకరిస్తాను, యత్ ఏదైతే, జ్ఞాత్వా తెలుసుకున్నచో, మోక్షసే నిన్ను నీవు విముక్తుడిని చేసుకోవచ్చు, అశుభాత్ అశుభముల నుండి. తాత్పర్యము: కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి,
వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవటంలో తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. 4వ అధ్యాయం 17వ శ్లోకం అర్థాలు. కర్మణః చేయవలసిన విహిత కర్మలు హి నిజముగా అపి కూడా బోద్ధవ్యం తెలుసుకునుము బోద్ధవ్యం అర్థం చేసుకునుము చ మరియు వికర్మణః నిషిద్ధ కర్మలు అకర్మణః అకర్మలు చ మరియు బోద్ధవ్యం అర్థం చేసుకునుము గహన గంభీరమైనది కర్మణః పనుల గత్యః నిజమైన మార్గము. తాత్పర్యము. కర్మ వికర్మ మరియు అకర్మ నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. 4వ అధ్యాయం 18వ శ్లోకం అర్థాలు. కర్మని కర్మ అకర్మ అకర్మ యందు యహ ఎవరైతే పశ్యేత్ చూసేదరో అకర్మని అకర్మ చ మరియు కర్మ కర్మ యహ ఎవరైతే సహ వారు బుద్ధిమాన్ వివేకవంతులు మనుష్యేషు మనుష్యులలో సహ వారు యుక్తః యోగులు కృత్స్నకర్మ కృత్ సమస్త కర్మలను చేయువారు. తాత్పర్యము. ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్నా వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. 4వ అధ్యాయం 19వ శ్లోకం అర్థాలు. యస్య ఎవరైతే సర్వే సమస్త సమారంభాః క్రియాకలాపములు కామ భౌతిక సుఖముల వాంఛ సంకల్ప సంకల్పము వర్జితాః రహితములై త్యజించినవారై జ్ఞాన ఆధ్యాత్మిక జ్ఞానమనే అగ్ని అగ్నిలో దగ్ధ కాలి భస్మమై కర్మాణం కర్మలు తం వానిని ఆహుహ అందరు పండితం పండితుడని బుధాహ జ్ఞానులు. తాత్పర్యము. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేశారో అట్టివారు జ్ఞానోదయమైన మునులచే పండితులు అనబడుతారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. 4వ అధ్యాయం 20వ శ్లోకం అర్థాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 4వ అధ్యాయం 22వ శ్లోకం అర్థాలు. యదృచ్ఛ అప్రయత్నముగానే లభించిన లాభ లాభము సంతుష్టో తృప్తి ద్వంద్వ ద్వంద్వములకు సుఖదుఃఖముల వంటి అతీతః అతీతుడు విమత్సరః అసూయారహితుడై సమః సమత్వముతో సిద్ధౌ జయమునందు అసిద్ధౌ అపజయమునందు చ మరియు కృత్వా కర్మలను చేయుచు అపి ఉన్నాసరే నా నిబధ్యతే బంధింపబడడు. తాత్పర్యము. అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయారహితులై వారు జీవన ద్వంద్వములకు సుఖదుఃఖాలు లాభనష్టాలు వంటివి అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా గెలుపోటమిలలో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలచే బంధింపబడరు. గత సంగస్య ముక్తస్య
ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म సమగ్రం ప్రవిలీయతే. 4వ అధ్యాయం 23వ శ్లోకం అర్థాలు. గతసన్నస్య భౌతిక ప్రాపంచిక ఆసక్తిరహితంగా ఉండి ముక్తస్య ముక్తులైన వారు జ్ఞానావస్థిత ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై చేతసః ఎవరి బుద్ధైతే యజ్ఞాయ భగవత్ అర్పితముగా ఆచరతః ఆచరిస్తూ కర్మ పని సమగ్రం సంపూర్ణముగా ప్రవిలీయతే విముక్తి పొందుతారు. తాత్పర్యము: అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞం భగవత్ అర్పితము గా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. 4వ అధ్యాయం 24వ శ్లోకం అర్థాలు. బ్రహ్మ బ్రహ్మన్ అర్పణం యజ్ఞము యందు ఉపయోగించే గరిటె స్రువము మరియు ఇతర అర్పితములు బ్రహ్మ బ్రహ్మన్ హవ్యః హోమద్రవ్యము బ్రహ్మ బ్రహ్మన్ అగ్నౌ యజ్ఞాగ్ని యందు బ్రహ్మణ అతనిచే హుతం సమర్పించి బ్రహ్మ బ్రహ్మన్ ఏవ నిజముగా తేన దానిచే గంతవ్యం పొందబడును బ్రహ్మ బ్రహ్మన్ కర్మ సమర్పణ సమాధిన సంపూర్ణముగా భగవద్ధ్యాసలోనే ఉన్నవారు. తాత్పర్యము: సంపూర్ణ భగవద్ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఆ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజువ్వతి. 4వ అధ్యాయం 25వ శ్లోకం అర్థాలు. దైవం దేవతలు ఏవ నిజముగా అపరే ఇతరులు యజ్ఞం యజ్ఞము యోగినః ఆధ్యాత్మిక సాధకులు పర్యుపాసతే పూజిస్తారు బ్రహ్మ పరమ సత్యము యొక్క అగ్నౌ అగ్నిలో అపరే వేరేవారు యజ్ఞం యజ్ఞము యజ్ఞేన యజ్ఞముచే ఏవ నిజముగా ఉపజువ్వతి సమర్పణ. తాత్పర్యము: కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జువ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జువ్వతి. 4వ అధ్యాయం 26వ శ్లోకం అర్థాలు. శ్రోతదీని వినికిడి ప్రక్రియ వంటి ఇంద్రియాణి ఇంద్రియములు అన్యే ఇతరులు సంయమ నిగ్రహించి అగ్నిషు యజ్ఞాగ్నిలో జుహ్వతి సమర్పణ శబ్దీన్ శబ్దము మొదలైన విషయాన్ ఇంద్రియ తృప్తినిచ్చే వస్తు విషయములు అన్యే మరికొందరు ఇంద్రియముల అగ్నిషు అగ్నిలో జుహ్వతి సమర్పణ. తాత్పర్యము: మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జువ్వతి జ్ఞానదీపితే. 4వ అధ్యాయం 27వ శ్లోకం అర్థాలు. సర్వాణి అన్ని ఇంద్రియములు కర్మాణి కార్యకలాపములు ప్రాణకర్మాణి ప్రాణవాయువు యొక్క అన్ని కార్యములు చ మరియు అపరే ఇతరులు ఆత్మసంయమయోగాగ్నౌ నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో జుహ్వతి పరిత్యాగము జ్ఞానదీపితే జ్ఞానముచే ప్రేరేపింపబడింది. తాత్పర్యము: కొందరు జ్ఞానముచే ప్రేరణ నొంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటినీ మరియు తమ ప్రాణ శక్తిని కూడా
నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. 4వ అధ్యాయం 28వ శ్లోకం అర్థాలు. ద్రవ్యయజ్ఞాః తన సంపదను యజ్ఞంగా సమర్పించి, తపఃయజ్ఞాః కఠినమైన నిష్టలను యజ్ఞముగా సమర్పించి, యోగయజ్ఞాః 8 అంచెల యోగాభ్యాసమును యజ్ఞముగా చేసి, తథా ఈ విధముగా అపరే ఇతరులు స్వాధ్యాయ వేదశాస్త్రాలను అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుని, జ్ఞానయజ్ఞాః ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటాన్ని యజ్ఞంలా సమర్పించి, చ మరియు యతయః ఈ యొక్క సాధువులు సంసితవ్రతాః నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ. తాత్పర్యము: కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు. అపానే జువ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జువ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. 4వ అధ్యాయం 28వ 30వ శ్లోకాలకు అర్థాలు. అపానే లోనికి వచ్చే శ్వాస, జుహ్వతి సమర్పణ, ప్రాణం బయటకు వెళ్లే శ్వాస, ప్రాణే బయటకు వెళ్లే శ్వాస యందు, అపానం లోనికి వచ్చే శ్వాస, తథా ఇంకా అపరే మరికొందరు, ప్రాణ బయటకు వెళ్లే శ్వాసలో, అపాన మరియు లోనికి వచ్చే శ్వాస, గతి కదలిక, రుధ్వా నిలిపి, ప్రాణాయామ శ్వాసని నియంత్రించి, పరాయణాః పూర్తిగా నిమగ్నులై, అపరే మరికొందరు, నియత నిగ్రహించి, ఆహారాః ఆహార స్వీకరణ, ప్రాణాన్ ప్రాణవాయువులు, ప్రాణేషు జీవశక్తి, జుహ్వతి సమర్పణ, సర్వే సమస్త, అపి కూడా, ఏతే ఇవి యజ్ఞవిదః యజ్ఞము తెలిసినవారు, యజ్ఞక్షపిత యజ్ఞకార్యములచే పరిశుద్ధి చేయబడుతూ, కల్మషాః మలినముల నుండి. తాత్పర్యము: మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్లే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్లే శ్వాస యందు లోనికి వెళ్లే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే, బయటకు వెళ్లే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. 4వ అధ్యాయం 31వ శ్లోకం అర్థాలు. యజ్ఞశిష్ట అమృతభుజః వారు యజ్ఞావశేష అమృతతుల్య ఆహారమును భుజింతురు, యాంతి వెళ్తారు, బ్రహ్మ పరమ సత్యము, సనాతనం సనాతనమైన, నా కాదు, అయం ఇది, లోకః లోకము, అస్తి ఉండును, అయజ్ఞస్య యజ్ఞము చేయనివానికి, కుతః ఎట్లా, అన్యః వేరే, లోకము, కురు సత్తమ కురు వంశజులలో ఉత్తమమైనవాడా. తాత్పర్యము: యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి, పరమ సత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయనివారు ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఎటువంటి సుఖమును పొందజాలరు. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. 4వ అధ్యాయం 32వ శ్లోకం అర్థాలు. ఏవం ఈ విధముగా, బహువిధ వేరు వేరు విధములైన, యజ్ఞాః
యజ్ఞములు వితతాః విశదీకరించబడ్డాయి. బ్రాహ్మణః వేదముల ముఖే నోటి ద్వారా కర్మజాన్ కర్మల నుండి జనించినవి విద్ధి తెలుసుకొనుము తాన్ వారు సర్వాన్ అందరూ ఏవం ఈ విధముగా జ్ఞాత్వా తెలుసుకుని విమోక్షసే నీవు మోక్షమును పొందుతావు. తాత్పర్యము ఇలాంటి వివిధ రకాల యజ్ఞములు అన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకునుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 4వ అధ్యాయం 33వ శ్లోకం అర్థాలు. శ్రేయాన్ శ్రేష్టమైనది, ద్రవ్యమయాత్ భౌతిక సంపత్తి ద్రవ్యములతో కూడిన, యజ్ఞాత్ యజ్ఞము కంటెను, జ్ఞానయజ్ఞః జ్ఞానముతో ఆచరింపబడే యజ్ఞము, పరంతప శత్రువులను జయించేవాడా, అర్జున సర్వం అన్ని, కర్మ పనులు, అఖిలం సమస్త, పార్థ అర్జున పృథపుత్రుడా జ్ఞానే జ్ఞానములో, పరిసమాప్యతే పరిసమాప్తమగును. తాత్పర్యము ఓ శత్రువులను లోబరుచుకునేవాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది. ఏదేమైనా ఓ పార్థ అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. 4వ అధ్యాయం 34వ శ్లోకం అర్థాలు. తత్ సత్యమును విద్ధి నేర్చుకునుటకు ప్రయత్నించుము, ప్రణిపాతేన ఆధ్యాత్మిక గురువుని చేరుకుని, పరిప్రశ్నేన వినయపూర్వక ప్రశ్నలతో, సేవయా సేవ చేసి, ఉపదేక్షంతి ఉపదేశము చేయగలరు, తే నీకు జ్ఞానం జ్ఞానము జ్ఞానినః జ్ఞానులు, తత్వదర్శినః పరమ సత్యమును తెలుసుకున్నవారు. తాత్పర్యము ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకునుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు, ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. 4వ అధ్యాయం 35వ శ్లోకం అర్థాలు. యత్ ఏదైతే, జ్ఞాత్వా తెలుసుకున్న పిదప, నా కాదు, పునః మరల, మోహం భ్రాంతి, ఏవం ఈ విధముగా, యాస్యసి నీవు పొందుదువు, పాండవ అర్జున ఏన దీనిచేత, భూతాని ప్రాణులు, అశేషాని సమస్తము, ద్రక్ష్యసి నీవు చూచెదవు, ఆత్మని నా యందు, శ్రీకృష్ణునిలో, అదో అంటే మయి నాలో. తాత్పర్యము ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జున నీవు మరల మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని, అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. 4వ అధ్యాయం 36వ శ్లోకం అర్థాలు. అపి అయినా సరే, చేత్ ఒకవేళ, అసి నీవు, పాపేభ్యః పాపాత్ములు, సర్వేభ్యః అందరిలో, పాపకృత్తమః పరమ పాపిష్టి, సర్వం అందరిలో, జ్ఞానప్లవేన దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవతో, ఏవ ఖచ్చితంగా, వృజనం పాపము, సంతరిష్యసి నీవు దాటిపోగలవు. తాత్పర్యము పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడినవారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి
భస్మసాత్ కురుతే తథా. 4వ అధ్యాయం 37వ శ్లోకం అర్థాలు. యథా ఎలాగైతే ఏధాంసి కట్టెలను సమిద్ధః జ్వాలలతో అగ్న్యః అగ్ని భస్మసాత్ భస్మముగా కురుతే చేయునో అర్జున అర్జున జ్ఞానాగ్నః జ్ఞానమనే అగ్ని సర్వకర్మాణి భౌతిక కర్మల యొక్క అన్ని ప్రతిక్రియలను భస్మసాత్ భస్మముగా కురుతే చేయును తథా అదే విధముగా. తాత్పర్యము. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో ఓ అర్జున జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటినీ భస్మము చేయును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. 4వ అధ్యాయం 38వ శ్లోకం అర్థాలు. నా కాదు హి నిజముగా జ్ఞానేన దివ్య జ్ఞానముతో సదృశం సమానముగా పవిత్రం పవిత్రమైన ఇహ ఈ లోకంలో విద్యతే ఉండును తత్ అది స్వయం స్వయముగా యోగాభ్యాసము సంసిద్ధః పరిపూర్ణత సాధించినవాడు కాలేన కాలక్రమములో ఆత్మని హృదయములో విందతి పొందును. తాత్పర్యము. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. 4వ అధ్యాయం 39వ శ్లోకం అర్థాలు. శ్రద్ధావాన్ శ్రద్ధగల వ్యక్తి లభతే సాధించును పొందును జ్ఞానం దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం తత్పరః దాని యందే లగ్నమై సంయత నియంత్రణ కలిగి ఇంద్రియః ఇంద్రియములు జ్ఞానం అలౌకిక జ్ఞానం లబ్ధ్వా పొందిన తరువాత పరాం అత్యున్నత శాంతిం శాంతి అచిరేణ తక్షణమే అధిగచ్చతి పొందును. తాత్పర్యము. గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవారు మరియు తమ మనోఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతిత్వరగా శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. 4వ అధ్యాయం 40వ శ్లోకం అర్థాలు. అజ్ఞః అజ్ఞానులు చ మరియు అశ్రద్ధధానః శ్రద్ధ విశ్వాసం లేనివారు సంశయ ఆత్మ సంశయము కలవాడు వినశ్యతి పతనమగును నా కాదు అయం ఈ యొక్క లోకః లోకము అస్తి ఉండుట నా లేదు పరః తరువాతి న కాదు సుఖం సుఖ సంతోషాలు సంశయిత్మనః సంశయాత్మనకు అనుమానం కలవానికి. తాత్పర్యము. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. 4వ అధ్యాయం 41వ శ్లోకం అర్థాలు. యోగ సన్యస్త కర్మాణం కర్మకాండలను త్యజించి శరీరము మన స్వాత్మను భగవత్ సేవకే ఉపయోగించేవారు జ్ఞానముచే సంచిన్న పోగొట్టబడి సంశయం సంశయములు సందేహాలు ఆత్మవంతం ఆత్మ జ్ఞానంలో స్థితులై నా కాదు కర్మాణి కర్మలు నిబధ్నంతి బంధించును ధనంజయ అర్జున సంపదను జయించేవాడా. తాత్పర్యము. ఓ అర్జున యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసీనాత్మనః
చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. 4వ అధ్యాయం 42వ శ్లోకం అర్థాలు. తస్మాత్ కాబట్టి అజ్ఞాన సంభూతం అజ్ఞానముచే జనించిన హృత్స్థం హృదయంలో ఉన్న జ్ఞానమనే అసిన ఖడ్గముతో ఆత్మనః ఆత్మ యొక్క చిత్వా ముక్కలు చేయుము ఏనం ఈ యొక్క సందేహమును యోగం కర్మయోగంలో ఆతిష్ట ఆశ్రయించి ఉత్తిష్ట లెమ్ము భారతః ఓ భరత వంశీయుడా. తాత్పర్యము కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా కర్మయోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము నీ కర్తవ్య నిర్వహణ చేయుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయః.